సాంకేతిక రంగంలో ముందుకు సాగేందుకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నూతన ఆలోచనలతో 4 గోడల మధ్య పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు ఇప్పుడు నేర్చుకున్న సాంకేతిక విజ్ఞానంతో ఎగ్జిబిట్లను తయారు చేసి తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు హైదరాబాద్లోని నిట్ వేదికైంది. ఇదిగో ఇక్కడ కంప్యూటర్లతో కుస్తీలు పడుతున్న కుర్రకారులు చూశారుగా. రాత్రి పగలు తేడా లేకుండా తిండి గురించి కూడా పట్టించుకోకుండా ఒకరికొకరు 24 గంటలు పోటీ పడి పరికరాలను తయారు చేస్తున్నారు. 5 రాష్ట్రాల నుంచి వచ్చిన 300 మంది విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ నిట్ లో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ గ్యారేజీ తన ప్రత్యేకతను చాటుకుంది. బెంగళూరుకు చెందిన ఇంటెక్స్ కంపెనీ దేశంలోని 5 రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలను ఎంపిక చేసింది. ఈ కళాశాలల నుంచి 300 మంది విద్యార్థులను 90 టీంలుగా విభజించారు. వీరు నేర్చుకున్న సాంకేతిక విద్యతో యాపిల్, ఫేస్బుక్ వంటివి ఇన్నోవేషన్ గ్యారేజీ నుంచి వెలుగు చూశాయి. తమలో ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించేందుకు గదుల్లో కంప్యూటర్లతో కుస్తీ పడుతున్నారు. గదిలో ఉన్న సమాచారం కావచ్చు, గదిలో ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది ఉన్నారనే సమాచారం కోసం గదిలోకి రాకుండానే తెలుసుకునేందుకు యాప్ తయారు చేశారు నిట్ విద్యార్థులు. అంతేకాదు, బైక్ మీద వెళ్లాలంటే హెల్మెట్ ఉంటేనే బైక్ స్టార్ట్ అవుతుంది, లేదంటే బైక్ స్టార్ట్ కాకుండా ఉండే విధంగా నూతన విధానాన్ని, పరికరాన్ని తయారు చేసి తమకు ఎవరూ సాటిరారని నిరూపించారు హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు. సో ఒక రూమ్ లో ఎంత మంది ఉన్నారు అని చెప్పడానికి యూజువల్లీ ఐఆర్ సెన్సార్ యూజ్ చేస్తారు, కానీ మేము ఒక వెబ్ క్యామ్ పెడతాం ఎంట్రన్స్ దగ్గర. అది మీ ఫేస్ డిటెక్ట్ చేసి అది సేవ్ చేసి పెట్టుకుంటారు అనమాట. సో అది సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని ప్లేసెస్లో టెర్రరిస్ట్ అటాక్స్ కానీ అలా ఉంటాయి కదా, సో డైరెక్ట్లీ ఇప్పుడు ఆ టైంకి ఎవరు వచ్చారు అనేది డైరెక్ట్ నువ్వు ఫేస్ మీ దగ్గర ఐడెంటిటీ ఉంటుంది. సో అలా మ్యాచ్ చేసి మనం సెక్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. మాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మేము చాలా 1 డేలో ఇంత నేర్చుకుంటాం అనుకోలేదు అనమాట. ఎక్సైట్మెంట్ లైక్ కాంపిటీషన్లో ఉంది. ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం ముందుకు సాగుతున్న నేపథ్యంలో నిట్ ప్రయోగాలకు కేంద్రంగా మారింది. నిట్ లో విద్యార్థుల సమూహంతో ఒక్కొక్కరు ఒక్కొక్క పరికరాన్ని తయారు చేస్తున్నారు. బీహార్ కు చెందిన విద్యార్థులు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా తోడ్పడే విధంగా విద్యార్థులు పరికరాలను రూపొందించుతున్నారు. వాహనాల్లో వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగినా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిపోయినా ఆ వాహనం గుర్తించేందుకు దోహదపడే పరికరాన్ని తయారు చేశారు. ये हमारा ऐप है जिसमें आपको पहले अपने स्टेप की लेंथ डालनी है, फिर डिस्टेंस आपको जितना कवर करना है, आपके पास टाइम कितना बाकी है, फिर ये आपको बताएगा कि आप कितनी स्पीड से आपको चलना चाहिए और फिर आप कितनी स्पीड से जा रहे हो, ये दोनों बताएगा. और अगर आप परेशानी में हो तो ये मैसेज भी भेज देगा आपके सिलेक्टेड नंबर पे. నేటి రోజుల్లో వ్యవసాయం చేయాలంటే వణికిపోతున్నారు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓ విద్యార్థి వ్యవసాయంలో విత్తనాలు నాటే రోబోను తయారు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టెక్నాలజీ రంగంలో విద్యను అభ్యసించిన విద్యార్థులు టీచర్ లేకుండా కేవలం సెన్సార్ సహాయంతో చిన్నారులకు విద్యను అందించేలా ఒక పరికరాన్ని తయారు చేశారు. చెత్తను బుట్టలోనే వేయాలని అవగాహన కల్పిస్తూ ఉచితంగా వైఫై పొందే పరికరాన్ని తయారు చేశారు. నిత్యం పనులు చేయలేని వారి కోసం రోబో తయారు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు విద్యార్థులు. నేను బయట చదువుకుంటున్నా కానీ ఇక్కడ నాకు గైడెన్స్ తోటి నేను ఇక్కడ చేయగలుగుతున్నాను. నేను చేసింది అగ్రికల్చర్లో మెంతికూర, కొత్తిమీర లాంటివి విత్తనాలు జల్లే మిషన్ ఇలా చేస్తారో మాన్యువల్గా కాకుండా మిషన్ తోటి చేసేటట్టు చేస్తున్నాను. సో దానికి ఇక్కడ మనం ఎలాగంటే అలాగా వైర్ దాంతో చేస్తాను. వైర్లెస్ మిషన్ అదే. దేశంలోనే మొట్టమొదటిసారిగా 300 మంది విద్యార్థులు 24 గంటల్లో నూతన ప్రయోగాలు చేసేందుకు నిట్ వేదిక కావడం గర్వంగా ఉందంటున్నారు నిట్ స్టాఫ్. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థి లోకానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ గా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ తీసుకురావటం మెయిన్ ఎయిమ్ అండి. సో అందుకే ఈ 90 టీమ్స్ దాని గురించే వర్క్ చేస్తున్నారు. నేషన్ అంటే దేశానికి కూడా మంచి టెక్నాలజీ అందించడానికి అవుతుంది. అండ్ దాంట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉండటం అనేది మాకు కూడా చాలా గర్వకారణం. ఈ 24 అవర్స్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేయాలనుకున్న ఐడియాకి ఒక స్మాల్ డైరెక్షన్ ఇవ్వడం. అది పూర్తిగా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదొక చిన్న కార్యరూపం దాలిస్తే అక్కడి నుంచి ఒక 5 బెస్ట్ టీమ్స్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి ఇంక మిగతా వాళ్ళు దానికి నెక్స్ట్ కావాల్సిన ఆర్థిక సపోర్ట్ ప్లస్ కావాల్సిన మెంటర్షిప్ అడ్వైజ్ ఇచ్చి ఈ ఐడియాస్ని ఒక స్టార్టప్స్ కింద వెళ్ళేలా చేస్తారు. సాంకేతిక రంగంలో కొత్త ఒరవడిని నేర్చుకున్న విద్యార్థి లోకం నూతన టెక్నాలజీని దేశాభివృద్ధికి దోహదపడటం పక్కా అంటోంది బృందం.